ఇదిగోండి చూసారా, వంకాయ టమాటా పచ్చడి చేసి మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు. చూసారు కదా, ఇంత మట్టికి నీకు ఎలా చేయాలో ఏంటో నేను అన్నీ వివరించి మీకు చెప్తాను. ఓకే, అదిగోనండి ఆయిల్ వేసాను. పచ్చడికి, వంకాయ టమాటా పచ్చడికి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఇగో మిరపకాయలు చక్కగా వేపుగా ముక్కలు కోసాను. చూసారా, లేకపోతే పేలిపోతాయి. సరే, ఈ విధంగా చక్కగా వేపుకోవాలి. బాగా వేపకూడదండి. సరే, ఈ విధంగా చక్కగా వేపాలి. చక్కగా ఇలా దోరగా వేసుకుంటే ఇవన్నీ చూసారా, తెల్లగా చక్కగా రకంగా చాలు. ఇందులోనే వంకాయ టమాటా మగ్గబెట్టేయాలి. చూసారుగా, ఈ విధంగా చక్కగా తీసేసుకుంటే సరే, ఈ రకంగా వేస్తే చాలు. చూసారు కదా, ఇదిగోండి టమాటాలు ఈ విధంగా చక్కగా ముక్కలు కోసాను. టమాటాలు ఇదిగోండి, వంకాయలు కూడా ఇదిగో ఈ విధంగా చక్కగా కోసాను. ఇలా కోసాను అన్నమాట. ఇవి అవి కలిపి చక్కగా మగ్గబెట్టేసామంటే సూపర్గా భలే ఉంటుందండి. తెలుసండి, ఇప్పుడు మళ్ళీ అవి కూడా ఇందులో వేసేస్తే మగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అవి టమాటాలు వేస్తున్నానండి. వంకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. అయిపోయింది, ఆ రకంగా తరిగాను. చాలా బాగుంటుందండి వంకాయ టమాటా పచ్చడి అంటే. పెట్టింది పేరు చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. వేసండి, అడుగు నుంచి కిందకి ఈ రకంగా అలా కలుపుకొని చక్కగా మగ్గిపోతుంది. మూత పెట్టేస్తే చిన్న స్లో మంట మీద అయితే పెట్టాలండి. స్లో మంట మీద అయితే చక్కగా నీరు జారిపోయి చక్కగా మగ్గుద్ది అన్నమాట. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి, ఈ విధంగా చక్కగా మగ్గాలి. చూసారుగా, ఇదిగోండి చక్కగా మెత్తగా. ఇదిగో చూసారా, స్పూన్ ఎలా దిగిపోతుందో. అదిగోండి, ఇదిగో అలా చక్కగా మగ్గబెట్టేసుకోవాలి మెత్తగా అయ్యేలాగా. స్లో మంట మీద అయితే నీరు ఉడుకుతూ చూసారా, ఇదిగో నీరు కూడా చక్కగా ఇదిగో మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు పచ్చడి చేసి చూపిస్తాను. ఓకే, చక్కగా మగ్గిపోయింది. చూసారా, స్లో మంట మీద దగ్గర కిందే చక్కగా మగ్గిపోయింది. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు పచ్చడి. ఇదిగోండి వంకాయ టమాటా పచ్చడి చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి పచ్చిమిర్చి వేపాం కదా చక్కగా. ఇదిగోండి అవి చక్కగా వేసాను. ఇప్పుడు మనం చింతపండు ఆల్రెడీ నానబెట్టేసానండి, ఇందాక మీకు చూపించాను కదా. చింతపండు వేసేసాను. ఇప్పుడు ఉప్పు వేద్దానండి. తగినంత ఉప్పు వేసుకుందాం, కావాలంటే వేసుకోవచ్చు. వేసేసాం కదండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఈ రకంగా ముందలు నూరేసాను. ఎందుకంటే మిక్సీలో గమ్మున నలుగుద్దో లేదో అన్నట్టుగా కొంచెం లైట్గా అటు ఇటు కచ్చపిచ్చగా నూరేసి అది కూడా వేసేస్తున్నాను. కమ్మన వాసన రావాలి కదండి. మరి జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేసామంటే కమ్మన వాసన రావాలి పచ్చడి. ఇప్పుడు దీనికి సరిపడా వేసాము. ఇంకా ఇది ఉందండి, మనం ఉడకబెట్టాం కదా వంకాయ టమాటా ఉడకబెట్టాం కదా, ఇది మెత్తగా ఆడాక అప్పుడు అది వేస్తాను. మళ్ళీ మీకు చూపిస్తాను నేను.
ఇదిగోండి ఇప్పుడు ఇది ఆడేసాం కదా, బాగా మెత్తగా కదండి, అదిగో అలా ఆ రకంగా ఆడుకోవాలి చక్కగా. ఎందుకంటే కనిపిస్తూ ఉండాలి, కనిపిస్తే అదొక చక్కగా బాగుంటుంది. కొద్దిగా విచ్చేగా నూరాను. ఓకే, మళ్ళీ దీంట్లో కూడా నలిగిపోద్ది కదా దాని మూలంగా. ఓకే, ఇప్పుడు ఇది వేస్తున్నాను. ఇదిగోండి వంకాయ టమాటా మగ్గబెట్టాం కదా, ఇవి వేస్తున్నాను. అది ఇవి కూడా తిప్పాక మళ్ళీ మీకు చేపిస్తాను. ఓకే, పచ్చడి ఇదిగోనండి చక్కగా వంకాయ టమాటా పచ్చడి ఈ రకంగా మిక్సీలో ఆడాను. చూసారుగా, ఈ రకంగా చక్కగా చేసుకోండి మీరు కూడా. ఇదిగోండి చూసారు కదా, చాలా టేస్ట్ బాగుంటుందండి. వంకాయ టమాటా పెట్టింది పేరు, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా చేసుకోండి. నేను అన్నీ వివరించి మీకు చెప్పాను కదా చక్కగా. దీని కాంబినేషన్ ఏమిటంటే ఇదిగోండి ఉల్లిపాయ. చూసారా, ఉల్లిపాయ నంచు తింటే అమోఘంగా ఉంటుందండి. పచ్చళ్ళలో ఉల్లిపాయ నంచు తింటే సూపర్గా ఉంటుంది. ఓకే, తప్పనిసరిగా ఉల్లిపాయ నంచుకొని తినండి. ఈ పచ్చట్లో అంతా నెయ్యి వేసుకొని ఉల్లిపాయ నంచు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. వంకాయ టమాటా పచ్చడి అంటే పెట్టింది పేరు, అంత బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని చూడండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.